ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఇప్పుడు అడ్డగీతలు నిలువు గీతలు ఉంటాయి. ఆ నిలువు గీతలో మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగానికి కోసం వేరొక ముక్క తీసుకోవాలి. బెల్ట్ కోసం ఇప్పుడు ఈ బ్లౌజ్ను ఆదని బట్టి లూజ్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా ఖర్చు భాగంతో మనం లూజ్ తీసుకోవాలి. లూజ్ తీసుకునే ముందు కింద బోర్డర్ గీసుకోవాలి. ముందుగా ఈ బ్లౌజ్ ఈ బోర్డర్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు వెనకాల ఖర్చు భాగం కోసం డాట్స్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి మెడ భాగం ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా పైకి తీసుకోవాలి. కరెక్ట్గా ఈ మెడ భాగానికి ఇలా పైకి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోవాలి. మెడ భాగం నుంచి కింద మెడ భాగం నుంచి మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా బయటకు తీసుకోవాలి. ఈ పైన షోల్డర్ భాగం పైన స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా అడ్డగా ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు మనకు లూజ్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఫస్ట్ మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కింద భాగానికి మెడ భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు షోల్డర్ పైనుంచి కిందకి చంక భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి, ఇది ఖర్చు భాగం కటింగ్ కోసం. ఇప్పుడు నడుం భాగం మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఖర్చు భాగం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన షోల్డర్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఈ లోతు 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి కొంచెం పలక మెడలా కటింగ్ చేస్తున్నాను. చిన్న మెడ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తీసుకోవాలి. పైకి పెద్దగా కావాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా మెడలో పెద్దగా ఉండకుండా చిన్నగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా కింద భాగానికి తగ్గించుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం బెల్ట్ భాగం దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే జాయింట్ అక్కడి నుంచి అతకాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఆదిని బట్టి మీకు ఇది ఎంత పొడవు అయితే ఉందో ఖర్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఈ డాట్ పొడవు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ వరకు డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనకి ముందు భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ముక్కను బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, చిన్న ముక్క అయితే. ఇప్పుడు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనం మెజర్మెంట్. ఇప్పుడు మనం బ్లౌజ్ షోల్డర్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఇది బ్లౌజ్ ఎంతైతే పొడవు వస్తుందో ఈ విధంగా సాగదీయకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది కరెక్ట్గా సరిపోయినప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఓపెన్ సైడ్ ఎప్పుడు పొడవుగా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనకి బ్లౌజు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇంటి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా లోతు రౌండ్ చేసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుసుకోవాలి బ్లౌజ్తో మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ దగ్గరికి కింద ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద ఈ ఖర్చు భాగానికి ఈ డాట్ కోసం మధ్యకి ఈ విధంగా తీసుకొని ఈ లోతు ఇక్కడ వరకు వస్తుంది. ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. లాగున్న వేళైతే ఇంకా కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం పైకి ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర లోతు తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంతైతే ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి.
ఈ లోతు తీసిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు మధ్య భాగానికి మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మధ్యలో డాట్ ఎలా వేయాలో తెలుస్తుంది. కొంచెం క్రాస్గా వేస్తున్నాను. ఈ విధంగా మన బ్లౌజ్ ఆదిని బట్టి పొడవు చూసుకొని వేసుకోవచ్చు, తెలిస్తే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ మధ్య భాగానికి డాట్ ఈ విధంగా వేసుకోవాలి. సన్నగా ఉండేవారైతే ఇది కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. దీన్ని మళ్ళీ మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ కోసం కొంచెం బాగా ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ ఉంచి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, చేతి భాగం పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగం, ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఈ విధంగా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీయకుండా దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి కొంచెం లూజ్ తీస్తే సరిపోతుంది ఖర్చు భాగానికి. ఇప్పుడు పైన మధ్య భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్కి రావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడికి లోపల ఫోల్డింగ్ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పొరల మీద లోతు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఇప్పుడు మనకి 2 రైట్ సైడ్లు లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి. మనకి చేతి లూజ్ ఎంత అయితే అవసరం మన బ్లౌజ్ ఆద్యతను చూసుకోవాలి. అక్కడ హ్యాండ్స్ లూజ్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం చంక భాగం ముడతలు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వారి కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి ముడత లేకుండా. ఇప్పుడు ఈ లోతు ఎప్పుడు కూడా ఎదర భాగానికి రావాలి హ్యాండ్స్, అందుకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. ఇప్పుడు షేప్ ముక్కలు మనకి ఇది సరిపోయే విధంగా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. లోతు దగ్గర పెడుతున్నాను. ఓపెన్ సైడ్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలి.
మన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నడుం సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగం దగ్గరికి ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. కొంచెం ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయితే క్లాత్ కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలను తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగం కోసం, ఇంకొకటి తాళ్ళ భాగం కోసం, 2 ఓపెన్ సైడ్ ముక్కల కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్క్వేర్ కాబట్టి ఆ స్క్వేర్కి ఎప్పుడు స్ట్రైట్ కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ క్రాస్ కాబట్టి, క్రాస్ నెక్ కాబట్టి క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ కోసం ఈ 2 ముక్కలు సరిపోతుంది, అంటే 4. బ్యాక్ నెక్కి కింద నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి కాబట్టి ఆ బెల్ట్ కోసం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్ట్రైట్ ముక్కలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.